ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెప్తున్నటువంటి అంశం ఈవీఎంల మీద అనుమానం. ఈవీఎంలలో గోల్మాల్ ఏదో జరిగింది, ఈవీఎంలు ట్యాంపరింగ్ అయినాయి, మనం ఒకరికి ఓటు వేస్తే ఇంకొకరికి ఓటు పడింది అని చెప్తున్నటువంటి అంశం. అయితే దీనికి సంబంధించే రీకౌంటింగ్ పెట్టాలి అని వారు భావిస్తున్నటువంటి విషయం. ఎన్నికల కమిషన్కు డబ్బు చెల్లించి 6 నెలలలోపు రీకౌంటింగ్ పెట్టించుకోవచ్చు. అది ఒక నియోజకవర్గంలో 10% ఓట్లతో వారి అనుమానాలకు సంబంధించి నివృత్తి చేస్తారు. ఇప్పుడు ఒంగోలు నియోజకవర్గంలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు దానికి తగ్గట్లుగా ఆయన నియోజకవర్గంలో 10% బూతులకు ఆయన ఎలిజిబుల్. సో దానికి తగ్గట్లుగా ఆయన 12 పోలింగ్ బూత్లను ఎంచుకోవడం జరిగింది. ఈ 12 బూత్లలో రీకౌంటింగ్ చెయ్యాలి అని ఆయన చెప్తున్నటువంటి అంశం. డబ్బులు కట్టమన్నారు, డబ్బులు కూడా కట్టేశారు. ఎలక్షన్ కమిషన్ ఓకే మేము డేట్స్ ఫైనల్ చేసి చెప్తాం, మా అధికారులు వస్తారు మీకు చూపిస్తారు అని చెప్పారు. అయితే ప్రస్తుతం ఎలక్షన్ కమిషన్ అధికారులు ఇచ్చిన క్లారిటీ ఏంటంటే రీకౌంటింగ్ కాదు బాబు, మాక్ పోలింగ్ అని క్లారిటీ ఇచ్చారు. ఇక్కడ మాక్ పోలింగ్ అంటే ఏమిటంటే ఒక డమ్మీ బ్యాలెట్ మెషిన్, ఒక వివిప్యాట్, ఒక ఈవీఎం మిషన్ యాజ్ ఇట్ ఈజ్ ఎలాగైతే ఎన్నికల సమయంలో ఉందో అలాగే సెటప్ చేస్తారు. అయితే ఓట్లు మాత్రం ఎవరైతే మాకు చెక్ చేయాలి, అనుమానాలు ఉన్నాయి అని డబ్బులు కట్టారో వాళ్ళకి సంబంధించిన మనుషులే 1400 ఓట్లు వేయాలి. ఇవి 1400 ఓట్లు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పార్టీస్కి వేసుకోవచ్చు. అయితే ఈ ఓట్లకు సంబంధించి వివిప్యాట్లో స్లిప్పులు వచ్చినాయా లేదా తీసి చూపిస్తారు. అలాగే మిషన్లో కూడా ఈ 1400 ఓట్లు అంటే ఒక 600 ఓట్లు టీడీపీకి వేసి మిగతావి వైసీపీకి వేశారనుకోండి, యాజ్ ఇట్ ఈజ్ అదే కౌంట్ వచ్చిందా లేదా చెక్ చేస్తారు. అన్నీ కరెక్ట్గా వస్తే మెషిన్స్ బాగా పనిచేస్తున్నాయి, ఎవ్రీథింగ్ ఫైన్ అని చెప్పి పంపించేస్తారు. ఇదే మాక్ పోలింగ్ అంటారు.